హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్స్టాపబుల్ అచీవ్మెంట్స్. ఈరోజు మూడో తరగతి తెలుగు కంటెంట్ పార్ట్ 1 చూద్దాం. మూడవ తరగతి తెలుగు వాచకం పేరు తెలుగు తోట. భారత రాజ్యాంగ ప్రవేశిక. భారత ప్రజలమైన మేము 1949 సంవత్సరం నవంబర్ నెల 22వ తేదీన ఈ భారత రాజ్యాంగాన్ని మా కోసం రూపొందించుకుని మాకు మేమే సమర్పించుకున్నాం అని మొదలవుతుంది. భారత రాజ్యాంగ ప్రవేశికలో ముఖ్యమైన అంశాలు. ఈ క్రమంలో భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రంగా ప్రకటిస్తున్నాం అనే అంశాలు ఉంటాయి. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు ఈ క్రింది సౌలభ్యాలు కలిగించడం లక్ష్యంగా కలిగి ఉంటుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండే స్వేచ్ఛ, ఆరాధన స్వేచ్ఛ, సమాన హోదా, సమాన అవకాశాలు, ప్రజలందరిలో దేశమైక్యతను, అఖండతాభావాన్ని, సోదరాభావాన్ని, వ్యక్తి గౌరవాన్ని పెంపొందించడం. వందే మాతరం గేయ రచయిత బకిం చంద్ర చటర్జీ. మా తెలుగు తల్లి రచయిత శంకరంబాడి సుందరాచారి. జాతీయ గీతం రాసిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రతిజ్ఞ రాసిన వారు పైడిమర్రి వెంకట సుబ్బారావు. మూడో తరగతి తెలుగు వాచకంలో మొత్తం 9 పాఠ్యాంశాలు కలవు. మొదటి పాఠ్యాంశం తెలుగు తల్లి, సంసిద్ధతా పాఠం, ఇతివృత్తం, దేశభక్తి, ప్రక్రియ, గేయం. రెండవ పాఠ్యాంశం మర్యాద చేద్దాం, సంసిద్ధతా పాఠం, ఇతివృత్తం, హాస్యం, ప్రక్రియ, కథ. 3 మంచి బాలుడు, ఇతివృత్తం, సహానుభూతి, ప్రక్రియ, గేయ కథ. 4 నా బాల్యం, ఇతివృత్తం, కళలు, ప్రక్రియ, ఆత్మకథ. 5 పొడుపు విడుపు, ఇతివృత్తం, భాషాభిరుచి, ప్రక్రియ, సంభాషణ. 6 మే మే మేకపిల్ల, ఇతివృత్తం, పరస్పర సహకారం, ప్రక్రియ, కథ. 7 పద్యరత్నాలు, ఇతివృత్తం, నైతిక విలువలు, ప్రక్రియ, పద్యాలు. 8 మా ఊరి పేరు, ఇతివృత్తం, ప్రకృతి వర్ణన, ప్రక్రియ, గేయం. 9 తొలి పండుగ, ఇతివృత్తం, సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రక్రియ, కథనం. ప్రశ్నల విధానం. మూడవ తరగతి తెలుగు వాచకం పేరు ఏమిటి అనే ప్రశ్న రావచ్చు. రెండవదిగా భారత రాజ్యాంగ ప్రవేశిక ఎప్పటి నుండి అమలుకి వచ్చింది అని రావచ్చు. మూడవదిగా భారత రాజ్యాంగ ప్రవేశికలోని అంశం ఏమిటో గుర్తించండి అని రావచ్చు. నాలుగవదిగా భారత రాజ్యాంగం కల్పించిన సౌలభ్యంలోని క్రింది వానిలో లేనిది గుర్తించండి అని రావచ్చు. ఐదవదిగా జాతీయ గీతం రాసిన వారు ఎవరు అని ప్రశ్న రావచ్చు. ఆరవదిగా మంచి బాలుడు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి అని ప్రశ్న రావచ్చు. ఏడవదిగా మా ఊరి ఏరు అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి అని ప్రశ్న రావచ్చు. ఎనిమిదవదిగా మూడవ తరగతి వాచకంలో సంభాషణ రూపంలో ఉన్న పాఠ్యాంశం ఏమిటి అనే ప్రశ్న రావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.